ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన కాలమంతా కాపాడి మరొకసారి మీ ముందుకు రావడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి ఆయనకు వందనాలు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. గడిచిన 7 మాసాలు గడిచిపోయి 8వ మాసంలో ప్రవేశింపు చేశాడు. దేవుడు గొప్ప దేవుడు, ఆయన మనకు దొరికాడు. ఆయన మనం మరి సరిగా ఆయనతో స్నేహం చేయాలి. యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన పరలోకానికి నుంచి భూలోకానికి వచ్చాడు. అటువంటి దేవుని మనం ఆశ్రయిస్తున్నాం. ఆయన ప్రేమించాలి, ఆయన దీవెనలు మనకు కావాలి ఈ లోకంలో ప్రశాంతంగా బ్రతకాలంటే. మరి చాలా సంతోషం. మరి ఒకసారి షారోను పావుల స్వరము అనే యొక్క కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు చక్కని కృప ఇచ్చాడు. మరి దీని వెనక మా ప్రియ సహోదరులు సురేష్ బాబు, రాజా రమేష్ గారు అన్నదమ్ములు, అపూర్వ సోదరులు, వారిద్దరూ ఈ కార్యక్రమాన్ని తమ బిజినెస్ స్కంధాల మీద మోపి అనేకులకు సువార్త ప్రకటించడానికి, దేవుని యొక్క ఉద్దేశాలు ఆలోచనలు ప్రజలకు తెలియచేయడానికి, ఆయన మార్గంలో నడిపించడానికి వారు చేస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించారని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు చిన్న పరిచర్య ఇచ్చాడు. విజయవాడ పట్టణంలో వృద్ధుల మధ్య ఒక ఆశ్రమాన్ని స్థాపించి దాదాపు 15 సంవత్సరాలుగా పరిచర్య కొనసాగిస్తున్నాం. మా నాన్నగారు బిషప్ సంగీతరావయ్య గారు గొప్ప దైవజనుడు. ఆయన అపోస్తులుడు. ఆయన అపోస్తులుడు అంటే అర్థం ఏంటో చాలామందికి తెలియదు. అపోస్తులుడు అంటే ప్రవక్త అన్నాడు. అంతే, ఒక ప్రవక్త, ఒక దేవుని దూత. ఆయన ఈ లోకంలో 90 సంవత్సరాలు జీవించాడు. ఆయన 70 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ నాన్న ప్రార్థన, అమ్మ ప్రార్థన, వారి భక్తి జీవితమే ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి నాకు ఈ గొప్ప ఆధిక్యత వారి ద్వారా అనుగ్రహించింది. అందుకు ఇంత సంతోషిస్తూ ఉన్నాను. ఒక భక్తి కలిగిన తల్లిదండ్రులు, ప్రార్థనాపరుడైన తల్లిదండ్రులు మనకు ఎంతో మన శ్రేయస్కరం. అయితే ఆ వయస్సులో మనము గమనించం, కానీ వయసు వచ్చిన వాడికి అర్థమవుతుంది. కనుక నేను ఎంతో సంతోషిస్తూ దేవుని పరిచర్య చేయటానికి లోకంలో ఉన్నంత వరకు ఏ దేవుడు నన్ను రక్షించి నన్ను కాపాడి నాకు ఈ స్థితి ఇచ్చాడో ఆ దేవునికి నమ్మకంగా పనిచేయాలని మా నాన్నగారు ఏ విధంగా నమ్మకంగా పనిచేశాడో ఆ విధంగా పరిచయం ఒక అభిలాషతో వారు ముందుకు సాగుతూ దేవుని మాటలు మీకు తెలియచేయడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఎన్నో కృతజ్ఞతలు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. కనుక ఈ సందర్భంగా దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు ధ్యానించుకోవాలి. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువాడు ధన్యుడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వారికి కలుగును అని మరి దేవుని వాక్యాలు ఎన్నో జ్ఞాపకం చేస్తున్నాను. 112వ కీర్తనలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాను. 112వ కీర్తన ప్రతి వారికి వచ్చి ఉండాలి. 112వ కీర్తన ప్రతి వారికి చదివితే రాదు. నువ్వు ఎన్నిసార్లు చదువు నీకు రాదంతే. దాన్ని నువ్వు తినాలి. తినడం అంటే యెహెజ్కేలు ఈ గ్రంథాన్ని తిను, ఇర్మియా ఈ గ్రంథాన్ని తిను, యోహోను ఈ గ్రంథాన్ని తిను, ఈ పుస్తకాన్ని తినమన్నాడు. తినడం అంటే కంఠస్థం పెట్టడం. మనకు అర్థం కాదు. ఏది అన్న ఎప్పుడు కంఠస్థం అంటాడు. వాక్యం నీ గుండెల్లో, నీ హృదయంలో జీర్ణించుకుపోవాలంతే. అప్పుడే నువ్వు వాక్య ప్రకారం జీవించగలుగుతావు. నీకు వాక్యం తెలిస్తే నువ్వు వాక్య ప్రకారం నీకు తెలియకపోతే ఏం చేస్తావు? ఎక్కడో ఉంది సార్, ఎక్కడో ఉంది. ఎక్కడో ఉందంటే ఏందే? బడి మానేయి, చదువు మంచి. ఎక్కడో ఉంది ఏంది అంటే దీంతో నీకు పరిచయం లేదనమాట. దాంతో నీకు ఫ్రెండ్షిప్ లేదనమాట. దేవునితో ఫ్రెండ్షిప్ నీకు లేదు, యేసయ్యతో ఫ్రెండ్షిప్ నీకు లేదు, దేవుని వాక్యంతో ఫ్రెండ్షిప్ నీకు లేదు, పరిచయం లేదు, నీకు సహవాసం లేదు. అందుకే దెబ్బతింటున్నాం. మనకు వయసు వచ్చింది కానీ ఒక ఆవిడ అంది నన్ను, నీకు వయసు వచ్చింది కానీ బుద్ధి పెరగలేదు అంది. నిజమేనక్క, నువ్వు కరెక్ట్ చెప్పేవాక్క అన్న ఏదో సందర్భంలో. కనుక చాలా సంతోషం. 112వ కీర్తన చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అది పాయింట్.
యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించాలి. మనకి దేవుని వాక్యం ఎప్పుడు చదువుతానా? దావీదు అంటాడు, నీ వాక్యమును ధ్యానించడానికి రాత్రి జాములు కాకమునిపే నా కనులు తెరుచుకుందును. ఎప్పుడు తెల్లవారిపోతుందా, ఎప్పుడు రాత్రి అయిపోయిందా, దేవుని వాక్యం చదువుకుంటాను, ధర్మశాస్త్రాన్ని అని. అది ఫ్రెండ్షిప్ విత్ గాడ్. చాలామంది ఫ్రెండ్షిప్ డే చేసుకున్నారు మొన్న 2 days బ్యాక్. ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ డే. ఒక ఆయన అన్నాడు, ఫిష్ కాని ఫిష్ అంటే ఏంట్రా అన్నాడు. ఫిష్ కాని ఫిష్ ఏంట్రా అంటే ఏంటి? సెల్ఫిష్ అట. ఫిష్ కాని ఫిష్ ఏంటిది? సెల్ఫిష్, స్వార్థం. తర్వాత అన్నాడు, షిప్ కాని షిప్ అంటే ఏంట్రా అన్నాడు. షిప్ కాదు, షిప్ ఏంటిది? ఫ్రెండ్షిప్. ఒక షిప్ అన్నాడు, టైటానిక్ షిప్ అన్నాడు. ప్రపంచంలో దీని ఏది గుద్దినా పగలదని చెప్పాడు. 2వ రోజు పగిలిపోయి మొత్తం కొన్ని 100 మంది చచ్చిపోయారు అంతే. దట్స్ ఆల్. షిప్ పగిలిపోయింది, పగలదన్న షిప్ పగిలిపోయింది అంతే. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ ఫెలోషిప్పులు, ఈ ఫ్రెండ్షిప్పులు అంతే, ఏదో కాలక్షేపం కోసం తప్ప వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. సరే, చేసేవాళ్ళు చేయనివ్వండి, మన అభ్యంతర వ్యతిరేకం కాదు. కనుక ఫ్రెండ్షిప్ అంటే ఏమిటి? ఫ్రెండ్షిప్ అంటే ఈ సందర్భంగా బైబిల్లో అనేక మాటలు ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తూ, సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో 17 చదవండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయంలో 15వ వచనంలో ఏముంది? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అని ఇక్కడ అనేక మాటలు మనం జ్ఞాపకం చేస్తాం. నిజమైన స్నేహితుడు, అసలైన స్నేహితుడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. కానీ నా ప్రియ సహోదరులరా, ఈ సందర్భంగా ఫ్రెండ్షిప్ గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఫ్రెండ్షిప్ ఎవరితో చేయాలి? ఫ్రెండ్షిప్ నీ స్నేహితుడు ఎవరు చెప్పమనండి. ఇంగ్లీష్లో సామెత, లెట్ మీ నో యువర్ ఫ్రెండ్. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? లెట్ మీ నో, దెన్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితుడు ఎవడో ముందు నాకు చెప్తే నువ్వు ఎలాంటి వాడు నేను చెప్పేస్తాను రా అన్నాడు. ఈ స్నేహితుడు ఎవరు? ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఫ్రెండ్షిప్ చేసి సంబరాలు చేసుకున్నారు, బ్యాండ్లు వేసుకున్నారు, రకరకాల పార్టీలు, విందులు, వినోదాలు. మంచిదే. ఏమన్నాడు? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా. ఇప్పుడు దెబ్బతిన్నావో, నువ్వు దెబ్బతింటే ఎవడు రాడు నీ దగ్గరికి. నీ వయసు ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు ప్రతివాడు స్నేహితులే. డబ్బున్నోడికి ఎక్కువ స్నేహితులు ఉంటారండి, వాడు పాడైపోతాడు చివరికట. బైబిల్ చెప్తుంది, ఎవరు ఎక్కువ స్నేహితులు ఉంటారో వాడు పాడైపోతాడట. బహుమంది చెలుకాండ్లు కానీ వాడు పాడైపోతాడు. మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. ప్రశ్న ఏంటంటే ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య చెప్తున్నాడు స్నేహం గురించి. యేసయ్య ఎన్ని మాటలు చెప్పాడు. ఏ మాట చెప్పినది బంగారమే. పెద్దల మాట సద్దన్న మూట, యేసు మాట ₹1,00,00,000 మూట. అబ్బే మాట అక్కర్లే, మూట కావాలా? మాటలు ఎందుకు వేయగలరు మాకు? ఆయన పేరు చెప్పి మూటలు ఇస్తే పంచుకు తింటూ చస్తావు నాయన. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన ఆజ్ఞలందు అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. కలిమియు సంపదయు వాని ఎంట ఉండును. 112వ కీర్తన మీకు రావాలంటే. నా ప్రియ సహోదరి సహోదరు, యేసు మాటలు నా చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13 నుంచి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. స్నేహితుడు అంటే ప్రాణం పెట్టాలట. అదే చాలామంది ఉన్నారు, చాలామంది ప్రాణం పెట్టిన వాళ్ళు చాలామంది నేను చూసి ఆ స్టోరీలు నేను విన్నా. ఏమి స్నేహం? అది స్నేహం అంటే ప్రాణం పెట్టు. పారిపోవడం కాదు, ఆపదలో ఉంటే పారిపోవడం కాదు, అప్పుల్లో ఉంటే పారిపోవడం కాదు. ఆదుకో, దుర్దశలో ఆదుకో. అది స్నేహం అంటే. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గల వాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలా ఇది కదా ఆయన ఏం చెప్పాడో. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకున్నాడు బుద్ధిమంతుని పోలి ఉండు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద, క్రీస్తునే బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు, వారు సురక్షితంగా ఉంటాడు. 23వ అధ్యాయం మత్తయి సువార్త, వారు చెప్పుదనే కానీ చెయ్యరు అన్నాడంతే యేసయ్య. అందుకే చంపేశారు యేసయ్యని. వారు చెప్పుదరే కానీ వారు
చెయ్యరు. ఇవాళ రేపు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, చేసేవాడు తక్కువ. నేర్పించేవాళ్ళు ఎక్కువైపోయారు, నేర్చుకునేవాళ్ళు తక్కువ. చెప్పేది ఒకటిరా, చేసేది ఒకటిరా, మోసంబు గనవేమిరా సోదరా, ముసుగులో బడినావురా. పెద్దయ్య గారు రాశాడు పాట. చెప్పేది ఒకటిరా, వారు చెప్పుతనే కానీ చేయరు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. దాసుడు యజమానుడు చేయువాని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాడు యేసయ్య. నువ్వు యేసయ్యకు దాసుడవా, యేసయ్యకు స్నేహితుడవా తెలుసుకో. స్నేహితుడు అంటే ఆయన చెప్పి చేయాలి అంతే, ప్రాణం పెట్టాలి ఆయన కోసం, పారిపోవడం కాదు. స్నేహితుడు ప్రాణం పెట్టువాడు తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు? నేను నీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితుల యుందరు. దాసుడు తమ యజమాని చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను. తర్వాత ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేస్తాను. మా నాన్న, మా తండ్రి దేవుడు నాకేం చెప్పాడు, ఏం చెప్పమని పంపించాడో అవన్నీ మీకు చెప్పేశా. చాలామంది చెప్పరు, అని రహస్యాలు లోపల పెట్టేసుకుంటారు. అన్నీ 2 ముక్కలు చెప్తాడు. నెక్స్ట్ వచ్చే ఆదివారం చెప్తే ఏమైపోతుంది, మొత్తం చెప్తే ఒకసారి సగం అత్త మేనత్త చెప్పేది మొత్తం అయిపోతుందట, మొత్తం చెప్పేయకూడదట. జాగ్రత్త. యేసయ్య ఏమన్నాడు? నా తండ్రి వలన నేను విన్న సంగతులు ఏంటండి మీకు తెలియచేస్తాను కనుక మీరు నా స్నేహితులు, నేను చెప్పిన మాట మీరు చెయ్యండి, మీ స్నేహం నా బంధం అయిపోతుంది అన్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. నిర్గమాకాండము 33:11. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. చాలు. మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. భూలోకమంతటిలో సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే. దేవుని కోపాన్ని చల్లార్చిన వాడు మోషే. 40 సంవత్సరాలు నడిపించిన వాడు మోషే. సముద్రం పాయలు చేసిన వాడు మోషే. ఇటువంటి మోషే దేవుని స్నేహితుడు. యాకోబు రాసిన పత్రిక 2:23 చదవండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడిను అను లేఖనము నెరవేర్చబడిను, మరియు దేవుని స్నేహితుడని అబ్రహాముకు దేవుని స్నేహితుడు. మోషే దేవుని స్నేహితుడు, దావీదు దేవుని స్నేహితుడు, దానియేలు దేవుని స్నేహితుడు. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 5 చదవండి. మేము ఆయన వల్ల విని సాగుతులు ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసం అంటే స్నేహము కలిగి చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యమును జరిగించుకుందాము. చాలు. దేవునితో సహవాసం చేయాలి, చీకటిలో నడవకూడదు. అయితే ఆ తర్వాత ఏమన్న తర్వాత ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను విడుదల చేస్తుంది, పాపము నుంచి పాపానికి ప్రక్షాళన చేస్తుంది. దేవుని స్నేహం, దేవునితో సహవాసం కనుక ఫ్రెండ్షిప్ విత్ గాడ్. ఫ్రెండ్షిప్ విత్ గాడ్. రెండవది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు యేసయ్యతో సహవాసము. మత్తయి సువార్త 11:29 చదవండి. మత్తయి సువార్తలో యేసయ్య ఎలాంటి వాడు, నువ్వు ఎలాంటి వారితో స్నేహం చేయాలి? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నాతో స్నేహానికి వస్తారా? దేవుడు నీ పాపాలు క్షమించి పరిహారం చేస్తాడు. దేవునితో స్నేహం చేస్తావా? అబ్బే లేదండి, లోకంతో స్నేహం. మా ఫ్రెండ్స్ ఉన్నారు డబ్బున్నోళ్ళు,
మేము అలాగే ఎంజాయ్మెంట్ చేస్తాం వెళ్ళిపోయి క్లబ్బుల్లోనా ఎక్కడెక్కడ పార్టీలో కొట్టుకుంటూ చస్తామండి. ఈరోజు ఎవరితో స్నేహం చేస్తున్నావు? దేవునితో స్నేహం చేయాలి, యేసయ్యతో స్నేహం చేయాలి. ఆయన సాత్వికుడు, ఆయన దేని మనస్సు కలిగిన వాడే. దేవునితో స్నేహం చేయాలి, యేసయ్యతో స్నేహం చేయాలి, పరిశుద్ధాత్మతో స్నేహం చేయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 13-14 పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయాలి. ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఫ్రెండ్షిప్ విత్ జీసస్, ఫ్రెండ్షిప్ విత్ హోలీ స్పిరిట్. పరలోకం వెళ్ళాలంటే ఒకటి దేవునితో స్నేహం చేయాలి, ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి, ఆయన పంపిన పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. ఈ 3 కలిపితే 4వది వాక్యంతో సహవాసం చేయాలి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా యేసు అనే రూపంతో మన మధ్యకు వచ్చింది. వాక్యం, శబ్దం, వాక్యం, ఓంకారం. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి, మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యంతో స్నేహం చేయాలి, మీరు వాక్యంలో ఉండాలి, వాక్యం మీలో ఉండాలి. మీరు వాక్యంలో ఉంటే మీరు నిజముగా నా శిష్యులుగా, స్నేహితులుగా ఉంటారు. మిమ్మల్ని శిష్యులని, దాసులని పిలవను, మీరు నా స్నేహితులుగా అన్నాడు యేసయ్య. నా స్నేహితుడు నా పక్కన కూర్చుంటాడు. దాసుడు అయితే బయట ఉంటాడు, ఇంటి బయట. అయ్యా ఏం చేయమంటారు అంటాడు. స్నేహితుడు లోపలికి ఎలా ఉన్నావయ్యా, లోపలికి వచ్చేస్తాడు. ఒక ధైర్యము. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య ఒక చక్కని మాట జ్ఞాపకం. లూకాసు వార్త 11వ అధ్యాయం 5 నుంచి. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి అతని పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని చెప్పి, అతని లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చొప్పున అతడు తన స్నేహితుడై ఉన్నందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన నేను లేచి అతనికి కావలసిన వాటన్నిటిని ఇచ్చును. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. 3 స్నేహితులు. ఒక స్నేహితుడు ఉన్నాడట, ఆయనకి ఇంకో స్నేహితుడు ఉన్నాడు, ఈయనకి ఇంకో స్నేహితుడు ఉన్నాడు. ఈ స్నేహితుడు అర్ధరాత్రి వాడి స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా నేను ఆకలిగా ఉన్నాను, నాకు రొట్టెలు కావాలి, ఆహారం కావాలన్నాడు. ఈ స్నేహితుడు, నేను కూడా నీలాంటి వాడిని, నా దగ్గరకు రొట్టెలు లేవురా, అయితే నువ్వు పడుకో, కొంచెంసేపు అలసిపోయి ఉన్నావు, పడుకో. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, గొప్ప స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, నా దగ్గరికి వెళ్తా, నేను ఆయన అడుగుతా, ఆయన ఏమని ఇస్తాడు. వెళ్ళాడట. అర్ధరాత్రి అయిపోయింది, ఆయన పడుకుంటూ పోయాడు స్నేహితుడు. అయ్యా తలుపు తీయండి, స్నేహితుడు వచ్చాను. అయ్యా ఇప్పుడు తలుపు తీయలేము, మేము నిద్రపోయాం, అంతా ఇప్పుడు ఎందుకు వచ్చావు? అయ్యా లేదు, నాకు ఒక స్నేహితుడు వచ్చాడు, వాడికి ఆకలేస్తుంది, వాడికి అన్నం పెట్టాలా, నా దగ్గర ఏమీ లేదు, ఒక 3 రొట్టెలు కావాలి. అయితే అయ్యా నా పిల్లలు ఉన్నారు, నిద్రపోతున్నావు అని అంటున్నాడు. అప్పుడు అన్నాడు, వాడు సిగ్గుమాలి మాటికి అడిగినందువల్ల ఆయన లేచి ఏం కావాలో తీసుకోమన్నాడు. 3 స్నేహితులు. ఒక స్నేహితుడు విశ్వాసి, ఒక స్నేహితుడు సేవకుడు, ఒక స్నేహితుడు దేవుడు యేసయ్య. ఈ విశ్వాసి సేవకు దగ్గరికి వచ్చాడు. అయ్యా నాకు ఆకలి, ఆధ్యాత్మికంగా ఆకలి. సేవకుడు, నా దగ్గర కూడా ఏమి లేరు నాయన, నా ఇచ్చి దేవుడు ఉన్నాడు, నేను దేవుడిని అడుగుతా. దేవుడిని అడిగాడు, ఆయన మొత్తం ఇచ్చాడు. 3 స్నేహితులు. ఒక విశ్వాసి సేవకుడి దగ్గరికి రావాలి. సేవకుడు ఈ విశ్వాస యొక్క భారాన్ని, ఈ చిక్కులు, ఈ సమస్యలు, ఇక ప్రతి విషయాన్ని దేవునికి చెప్పి దేవుని ద్వారా ఆ శిష్యుని యొక్క ఆకలి తీర్చే బాధ్యత సేవకుడిది. ఈ 3 స్నేహితులు కలిసి ఉంటేనే పని అవుతుంది. ఒక మంచి సేవకుడు, ఒక మంచి స్నేహితుడు, దేవుడు మంచి స్నేహితుడు. యేసయ్య మీరు నా స్నేహితులు అన్నాడు. దేవునితో స్నేహానికి వస్తావు, యేసయ్యతో స్నేహానికి వస్తావా? ఆయన నీ ఆకలి తీర్చేవాడు, నీ దాహాన్ని తీర్చేవాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం తీసుకెళ్ళిపోయాడు, శాశ్వత జీవాన్ని నీకు ఇచ్చేవాడు, నిత్య జీవాన్ని నీకు ఇచ్చే స్నేహితుడు నీకున్నాడు. రా. ఎవరితో స్నేహం చేయకూడదు? ఒకటేమో స్నేహం చేయాలంటే దేవునితో స్నేహం చేయాలి, 2 యేసయ్యతో స్నేహం చేయాలి, 3 పరిశుద్ధాత్మతో స్నేహం చేయాలి, 4 దేవుని వాక్యంతో స్నేహం చేయాలి. అప్పుడే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నీకు శక్తి వచ్చి పరలోకానికి వెళ్ళిపోతావు, ఈ లోకాన్ని విడిచిపెట్టి. లేదండి అదంతా వద్దండి,
యేసు ప్రభువుని మేము నమ్ముకోలేమండి, అక్కడికి వస్తే సిగరెట్లు మానేయాలట, అక్కడికి వస్తే తాగుడు మానేయాలట, ఈ తప్పుడు వ్యవహారాలు చేయకూడదటయ్యా. మేమేం మానగలమా, ఆయనతో స్నేహం చేయగలమా అని చాలామంది యేసయ్య దగ్గరకు రాలేకపోతున్నారు. విచారము. ప్రయాసపడే భారం మోస్తున్న సమస్తమైన వారు నా దగ్గర రండి, మీకు విశ్రాంతి శాంతి ఇస్తాను. నేను మీకోసం వచ్చానయ్యా, త్రాగుబోతుల కోసం వచ్చా, చెడిపోయిన వారి కోసం వచ్చా, నశించిన దానికోసం దేవుడు వచ్చాడు. ఆరోగ్యం గల వారి కొరకు రాలేదు నేను యేసయ్య చెప్పాడు కనుక యేసు నిజమైన దేవుడు, ఆయన నిజమైన స్నేహితుడు, ఆయన ప్రాణ స్నేహితుడు. నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన, నీ పాపాల కోసం వెల చెల్లించాడు. రా యేసయ్య స్నేహానికి పిలుస్తున్నాడు ఆయన. 4వ అధ్యాయం 4 చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయును దేవుడికి శత్రువు అయిపోతావంతే. దేవుడికి మిత్రుడిగా ఉండాలంటే స్నేహం అంటే మిత్రత్వం, మిత్రం. ఎవడు లోకముతో స్నేహము చేయను. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపటము, ఒకడు మోసం చేసుకోవడం, అబద్ధాలు, మాయలు, మోసాలు, దగ, కుట్ర అన్నీ. ఎవడు లోకముతో స్నేహము చేయను వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. దేవుని శత్రువు అయిపోతే ఏముంటుంది? ఏమొస్తే నీకు జబ్బులు వచ్చేస్తాయి అంతే. నువ్వు ఎక్కడికి చేస్తాడు కాలిపోతుంది అంతే. నీ ఉద్యోగమే పోవచ్చు, నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ కుటుంబం అస్తవ్యస్తమైపోవచ్చు, నీ ఆరోగ్యం చిన్నాభిన్నమైపోవచ్చు, నీ ప్రయత్నాలు పాడైపోవచ్చు, చివరికి నువ్వు చనిపోవచ్చు. దేవుడికి శత్రువుగా ఉన్నావంటే. దేవునితో స్నేహం, ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఫ్రెండ్షిప్ విత్ జీసస్. అయితే ఎవరితో స్నేహం చేయకూడదు? చూడండి, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 24 చదవండి. ఎవరితో స్నేహం చేయకూడదు? కోపచిత్తులతో సహవాసం చేయకుము, క్రోధము గల వారితో పరిచయం కలిగి ఉండకు, నీవు వారి మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. జాగ్రత్త. ఎవరట? కోపచిత్తులతో సహవాసము చేయకము, క్రోధము గల వారితో పరిచయము కలిగి ఉండకము, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. కోపంతో ఎవడేదో అంటాడు, ఆడు ఇద్దరిని పక్కన అందరిని కొట్టేస్తాడు. ఆడు వచ్చేసి ఏదో అంటావు, బీపీ పెరుగుతుంది, ఆడేదో అంటాడు, నువ్వేదో అంటావు, మీ ఫ్రెండ్ ఏదో అంటాడు, ఆడు పక్కన నువ్వు ఉన్నావు, ఆడు కోపం వచ్చి తిట్టాడు, ఆడు వచ్చి కొట్టేస్తాడు, నిన్ను కూడా కొట్టేస్తాడు. జాగ్రత్త. కోపచిత్తునితో, కోపమే పాపం అన్నాడంతే. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించి ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. ఏలైనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అని వీటిని విసర్జించుడి. సామెతలు 23వ అధ్యాయంలో 20 చదవండి. 23:20. ద్రాక్షరసము త్రాగు వారితోనైనను, మాంసము హెచ్చుగా తినివారితోనైనను, ద్రాక్షరసము త్రాగుతో వారితో కానీ మాంసము హెచ్చుగా తినొచ్చు, కానీ హెచ్చుగా తినకూడదు. 3 పూటలు చికెన్ ఉండాలని అంటాడు ఒకడు. 3 పూటలు చికెనే. లెగ్స్, తలకాయ మాంసం, పొట్ట, గెట్, ఏంది? అయ్యా షుగర్ వచ్చింది డాక్టర్ మానేమంటే మాండు. 20, 70, 50 ఏళ్ళు తిన్నావు కదా, ఇంక మానకపోతే ఎందుకే? ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసం హెచ్చువారికి వారితో సహవాసం చేయకు. ఎందుకని? తాగుబోతులు, తిండిపోతులు, దరిద్రులైపోతారు అంతే. కోపముగా ఉన్న వాడితో స్నేహం చేయకూడదు, త్రాగుబోతులతో స్నేహం చేయకూడదు, మాంసం హెచ్చుగా తిని వారితో స్నేహం చేయకూడదని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 28:7 చదవండి. సామెత 28:7. ఉపదేశమును అంగీకరించువాడు అపకీర్తి తెచ్చెను. లేక తొంటరుల సహవాసం చేయకూడదు, దుర్జనుల సహవాసం చేయకూడదు, ద్రాక్షరసం త్రాగువారితో సహవాసం చేయకూడదు. ఎందుకట? తొంటరులతో స్నేహం చేయడం వల్ల నీ తండ్రికి అపకీర్తి తెచ్చును. నా ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా లూకాసు వార్త 16:9 చదవండి. మనకు ఆ స్నేహం, దేవునితో స్నేహం చేయాలి, ఆయన కుమారుడు యేసయ్యతో స్నేహం చేయాలి, పరిశుద్ధాత్మతో స్నేహం చేయాలి, దేవుని వాక్యంతో స్నేహం చేయాలి. అంతేగాని లోకంతో స్నేహం చేయకూడదు, కోపచిత్తులతో స్నేహం చేయకూడదు, ద్రాక్షరసం త్రాగువారితో స్నేహం చేయకూడదు, మాంసం హెచ్చుగా తినేవారితో స్నేహం చేయకూడదు, దుర్జనులతో స్నేహం చేయకూడదు.
తొంటరుల సహవాసం చేయకూడదు. 16:9 లూకాసు వార్త 16:9 ఒక చక్కని మాట. అన్యాయపు సిరి వలన మీకు యేసయ్య చెప్తున్నాడు, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకో. ఎందుకనగా ఈ సిరి మేము వదిలిపోయినప్పుడు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందురు. డబ్బు ఎప్పుడు ఒక దగ్గర ఉండదు, ఎప్పుడు జంపులు చేస్తూ ఉంటుంది, జాగ్రత్త. అన్యాయపు సిరి, డబ్బు పేరు పెట్టాడు యేసయ్య. అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించుకో అంటే మంచి మంచి సేవకులు, ప్రార్థనాపరులు, నీకోసం ప్రార్థించే వారిని సంపాదించుకో ఈ డబ్బుతో. నువ్వు చచ్చిపోయిన పరలోకంలో, అయ్యా మంచి భక్తుడయ్యా, దేవుని మందిరం కట్టించాడయ్యా అని ఇప్పుడు నీకు సహాయం చేస్తారట. కనుక అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకో. ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు, నీవు ఈ లోకాన్ని వదిలిపోయినప్పుడు పరలోకంలో నిన్ను చేర్చుకోవడానికి వారు సహాయం చేస్తారు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో స్నేహం చేయాలి, స్నేహితులను సంపాదించుకోవాలి. ఏ డబ్బు నీకు ఇచ్చాడో, ఏ ఆధిక్యత నీకు ఇచ్చాడో దానితో స్నేహితులు సంపాదించుకో, దైవ సేవకులను సంపాదించుకో, భక్తులను సంపాదించుకో. చనిపోతే పరలోకంలో నీకు చక్కని ఏర్పాట్లు జరుగుతాయని. కనుక ఫ్రెండ్షిప్ డే అంటే, ఫ్రెండ్షిప్ అంటే దేవునితోనే ఫ్రెండ్షిప్ చేయాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు. ఈ ఫ్రెండ్షిప్ డే ప్రజలకు అర్థం కాక లోక స్నేహంతో మునిగిపోతున్నారు. ఎవడో లోకంతో స్నేహం వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. నీతో స్నేహం చేయాలి ప్రభువా, నీ లోకానికి మేము రావాలి. అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య శక్తి కలిగిన నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవా నిరంతరము మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి మిమ్మల్ని అధికముగా వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.